ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారము ప్రభు సన్నిధిలో గడిపే సమయము, భాగ్యము మనకివ్వబడ్డది. ఈ ఆదివారము ప్రభు బిడలని నీకు జ్ఞాపకము చేస్తున్నది. నువ్వు ఎంతగా నిర్లక్ష్య వైఖరితో జీవితాన్ని జీవిస్తూ ఉంటావో, ప్రభు సన్నిధికి వెళ్లకుండా, ప్రార్థించకుండా, ఆరాధించకుండా, ఇహలోకం మీద ఆలోచన తలంపులతో నువ్వు బ్రతుకుతున్నంత కాలము నీ జీవితము లోకానుసారంగా మార్పు చెందుతూ ఉంటుంది. దేవుని బిడలారా, దేవుని వాక్యానికి నీ హృదయంలో చోటు ఇవ్వండి. దేవుని సన్నిధికి మీ జీవితంలో మొదటి స్థానం ఇవ్వండి. దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచేవారు, దేవుని సన్నిధానంలో నమ్మకముగా ఉండేవారు, వారు దేవుని చేత వారి కుటుంబాలు ఆశీర్వదించబడుతూ ఉంటాయి. వారి బ్రతుకులు మార్చబడుతూ ఉంటాయి. మారవంటే జీవితం మధురముగా మార్చబడుతుంది. నీ జీవితంలో దేవునికి అవకాశం ఇవ్వు, దేవుని సన్నిధికి మొదటి స్థానం ఇవ్వు, నీ బ్రతుకు కూడా మార్చబడుతుంది. కోల్పోయిన సమయము, కోల్పోయిన ఆశీర్వాదము, ప్రతిదీ కూడా నీ జీవితంలో తిరిగి రావాలంటే దేవుని వలననే, ఆయన సన్నిధి వలనే నమ్మకము కలిగి